మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త టాపిక్ అండి. ఏం లేదండి, నా జీవితానికి సంబంధించింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పుట్టినిల్లు ప్లస్ మెట్టినిల్లు ప్లస్ సోషల్ మీడియా జీవితం. సినిమాటిక్గా ఆలోచిస్తే మన జీవితంలో ఎన్ని ఎపిసోడ్లు కదా, ఎన్ని మలుపులు తిరుగుతాయి కదా అందరి జీవితంలో కూడానండి. నా జీవితానికి సంబంధించింది 23 ఏళ్ళు పుట్టినింట్లో. పుట్టగానే తల్లి ప్రేమ, తండ్రి ఆశీర్వాదము, ఆ తర్వాత అన్నతమ్ముళ్ళ ప్రేమ, వదినల ప్రేమ, అందరి ప్రేమలు పొందుతూ అక్కడ చదువు, సంధ్య, ఫ్రెండ్స్, అదొక జీవితం. ఆ తర్వాత పసుపు పారాయణతో కళ్యాణ గడియ వస్తుంది. పెళ్ళి, కొత్త ఇంటికి అడుగెడతాము. ప్రతి ఆడపిల్లకి ఇది పెద్ద మార్పు. అక్కడ ఇప్పుడైతే పర్వాలేదు, మా కాలంలో వాళ్ళెవరో కూడా మనకు తెలియదు, పరిచయాలు ఉండదు. కొత్త మనుషులు, కొత్త మనిషి, కొత్త జీవితం, మ్యారేజ్ కదా. అక్కడ వాళ్ళకు అనుగుణంగా ఉంటూ మనకు అనుగుణంగా మలుచుకుంటూ ఎక్కడ ఎదగాలో ఎక్కడ ఉదగాలో తెలుసుకుంటూ మెసులుకుంటూ జీవితాన్ని మొదలు పెట్టడం, కొత్త జీవితాన్ని. మళ్ళీ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు కదా, అదొక్క జీవితము. ఆ తర్వాత మనవుళ్ళు, మనవరాళ్లతో కొత్త జీవితం. మరి తర్వాత 60 ఏళ్ళు వచ్చేసింది, ఇంకేం లేదా? అయిపోయిందా? అన్ని బాధ్యతలు అయిపోయాయా? ఇంకేం లేదా? ఆలోచిస్తే ఇంకొక జీవితం మొదలైందండి. అది అతి విలువైనది, చాలా గొప్పవైనది. ఏంటంటే సోషల్ మీడియా ద్వారా మీ అందరినీ కలవడం, మీ అందరితో నేను ప్రయాణం, కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం. పుట్టినిల్లైంది, మెట్టినిల్లైంది. మెట్టినిల్లుతో కంటిన్యూ చేసుకుంటూ ఆ జీవితాన్ని కలుపుకుంటూ మీతో మళ్ళీ ఇంకొక జీవితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ విశేషం ఏంటో తెలుసా? ఈరోజు నా పెళ్లి రోజు. 38 ఏళ్ళు నా పెళ్లి జీవితాన్ని కంప్లీట్ చేసుకొని 39వ ఏట అడుగుడుతున్న రోజు. అలాగే సోషల్ మీడియాలో 98 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని 99వ ఎపిసోడ్ అడుగెడుతున్న రోజు. మీ అందరితో కలవడము, మీ అందరి ఆశీర్వాదం పొందడము నిజంగా నాకు చాలా సంతోషము. ఈ పెళ్లి రోజు మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఇలాగే మీతో దినదిన అభివృద్ధి జరగాలని, ఇంకా ఇంకా మీ ముందు మీతో కలుస్తూ ఉండాలని ఎప్పుడూ సదా ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరంధాముణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఉంటాను. ఒక్క మాట చెప్తానండి, జీవితం ఎప్పుడూ వడ్డించిన విస్తరి కాదు, నిండుగా ఉండదు. మనమే వడ్డించుకోవాలి. మనకి ఎలా కావాలి, ఎలా ఉండాలి, ఏవేవి కావాలి అని మనం విస్తరి నిండా మనం వడ్డించుకొని మనం తింటేనే మనం శక్తివంతంగా ఉంటాము. మన జీవితం సుఖమయం అవుతుంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో, ఎక్కడ ఎలా మెసులుకోవాలో జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని మీ అందరూ, ఇది నా జీవితంలో నేను పొందుతున్న ఆనందము. ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతగా ఉంటాను. మీకు సదా నా ఆశీర్వాదము, నా అభినందనలు. చిన్నలకి ఆశీర్వాదము, పెద్దలకి నమస్కారం తెలుపుతూ ఉంటాను. ఈ మీనా, మీ మీనా.